వెల్కమ్ టు అనూస్ వీడియోస్ అండి. శ్రీమాత్రే నమః. శుక్రవారం కుకటపల్లి ఆల్విన్ కాలనీలో ఉన్న పోచమ్మ గుడికి వెళ్ళామండి. ఆ రోజు శుక్రవారం హారతి టైంకి వెళ్ళాను అమ్మవారిని దర్శించుకుంటానికి. ఇది ఖచ్చితంగా మధ్యాహ్నం హారతి టైం అండి. అందరూ లలిత పారాయణాలు పాటలు పాడాక చివరికి హారతిస్తారు. ఈరోజు నేను అమ్మవారికి చీర సమర్పించుకున్నానండి. అందుకని ఈ విధంగా 11:30కి వచ్చి అమ్మవారి హారతి పూజలో పాల్గొన్నానండి. 10 నుంచి లలితా పారాయణము వివిధ రకాలైన పారాయణాలు చేస్తారండి. ఆలయంలో చాలా కనువిందుగా ఉంటుంది. పోచమ్మ తల్లి గుడి చాలా చక్కగా ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. అందరి గోత్రనామాలు చక్కగా చదువుతారు అర్చకులు. అందరి చేత ఇలా హారతి ఇప్పిస్తారండి. ఒక్కొక్కళ్ళ చేత ఈ విధంగా హారతి ఇప్పించి మనలో భక్తితత్వాన్ని పెంచడానికి సహాయపడతారు ఈ ఆలయ అర్చకులు. ఆ పోచమ్మ తల్లి అనుగ్రహంతో అందరూ చక్కగా ఈ విధంగా వస్తారండి. ఎక్కువ సంఖ్యలోనే వస్తారు, పారాయణంలో పాల్గొంటారు. ఈ విధంగా నైవేద్యాలు అమ్మవారికి ప్రత్యేకంగా శుక్రవారం సమర్పిస్తారు. ఈ విధంగా అమ్మవారి హారతిని అందుకొని దర్శించుకున్నామండి. ఈ విధంగా అమ్మవారి దయ, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టు ఆ అమ్మవారి దయకి అందరం పాత్రలు అవుదామండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. అందరూ హారతి పాటలు కూడా పాల్గొన్నారండి. ఈ విధంగా అమ్మవారు ఆ దండాలంకరణలో, ఆ చీరాలంకరణలో ఎంత నిండుగా ఉన్నారో చూడండి. చక్కగా ఉన్నారు కదండి. శుక్రవారం అంతా ప్రత్యేకంగా ఉంటుందండి. ఏ గుళ్ళైనా అంతే. ముఖ్యంగా మా కుక్కడపల్లి ఆల్విన్ కాలనీలో గుడి చక్కగా సుబ్రహ్మణ్యుడు, సాయిబాబా అందరితో కొలువు ఉంటుందండి. ఒకసారి మీకు చూపించాను కూడా. ఈ విధంగా శ్రీమాత్రే నమః అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. జై పోచమ్మ తల్లి, జై పోచమ్మ తల్లి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీ గుండు